ఈ మహాధర్నకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారికి, మాజీ జస్టిస్ మరియు ఎన్సిబిసి మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, వేదిక మీద విశాల గారికి, మరి వేద మీద ఉన్నటువంటి బాలవాణి బాలరాజు గారికి, మిగతా వివిధ సంఘ నాయకులందరికీ, ఈరోజు ఈ మహాధర్నాకు మహాసంఖ్యలో విచ్చేసిన బీసీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఉద్యమ శుభాకాంక్షలు. ఈరోజు చూస్తుంటే మా తెలంగాణ ఉద్యమంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ ధర్నా చూస్తుంటే తెలంగాణ ఉద్యమంగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఏదైతే నినాదం ఉందో, మేమెంతో మాకంత, మేమెంతో మాకంత, ఆ నినాదం ఖచ్చితంగా అమలు కావాలి. ఆ నినాదం కేవలం మళ్ళీ ఇక్కడ జమైతులు కొద్ది జనాలు అక్కడ కేవలం 42% స్థానిక సంస్థలే కాదు, ఆ నినాదం అన్ని రంగాల్లో అమలైనప్పుడే బీసీల బతుకులు మారుతాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడే కాదు రాజకీయాలైతే రాకముందు చెప్తుంటాను, ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. ఈరోజు రాజకీయాల్లో రాణించాలన్నా, వ్యాపారాల్లో రాణించాలన్నా, అన్ని రంగాల్లో రాణించాలన్నా డిసైడ్ చేసేది క్యాష్, డిసైడ్ చేసేది క్యాష్. ఈరోజు బీసీలు వెనుకబడ్డారంటే ప్రధాన కారణం తెలివి లేక కాదు, పర్సులో డబ్బులు లేక. ఇది వాస్తవం. ఎన్ని నీతులు చెప్పినా ఏం చెప్పినా ఇది వాస్తవం. అది స్థానిక సంస్థలే కాదు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఓ పెద్ద లిస్ట్ ఇవ్వటం జరిగింది. అందులో మీరు లిస్టులో చూస్తే మీరు క్షుణ్ణంగా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు వీళ్ళందరం ఇక్కడ ఉన్నామంటే అంతో ఇంతో చదువుకొని కొంత ఆర్థికంగా ఎదగబట్టి బీసీల కొరకు పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఆర్థిక అభివృద్ధి అసలైనటువంటి అభివృద్ధి, అసలైనటువంటి అభివృద్ధి. నేను ఎప్పుడు చెప్తుంటా, పైసలు ఉంటే పటేల్, పైసలు లేకుంటే పాలేదు. పైసలు ఉంటే పటేలు, పైసలు లేకుంటే పాలేదు. ఇంకో మాట ఎప్పుడు చెప్తుంటా, పవర్ ఉంటే పైసలు వస్తాయి. సార్ ఒక్క నిమిషం. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఒక ర్యాలీగా వస్తున్నారు, వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన సిపిఎం నాయకులు వచ్చారు, రాములు గారికి, వారికి కూడా స్వాగతం. మరి గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం. ముఖ్యంగా మేము ఇక్కడ కోరేది ఏంటంటే, 9వ షెడ్యూల్లో మద్దతు కొరకు మాత్రము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కొరకే మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాను. అందరు కూర్చుంటే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి రాజ్యాంగం అడ్డం రాదు కదా, కోర్టులు అడ్డం రావు కదా, 9th షెడ్యూల్ అడ్డం రాదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు? అదేవిధంగా ఈరోజు వైన్ షాప్ నుంచి వైన్ షాప్ వరకు, ఉసుక నుంచి గ్రనైట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల వ్యాపారం అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అయ్యా బీసీలు చాలా పేదోళ్ళు, ఈ 1,00,000 కోట్ల వ్యాపారంలో 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. 42% బీసీలకు ఇస్తామన్నారు. మరి దాని కోర్టులు అడ్డురావు, 9th షెడ్యూల్ అడ్డురావు. ఎందుకో చేయలేదు. బీసీల బతుకులు మారుతుంటాయి కదా.
ఈరోజు వైన్ షాప్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం 80,000 కోట్లు సంవత్సరాలు, 1,00,000 కోట్లు. మా బాలరాజు గారికి బాగా తెలుసు 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లలో 42% బీసీలకు ఇస్తే మా తలరాత మారుతుంది కదా, మరి దానికేం కోట్లాడటం రాదు కదా, ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా ఈరోజు బీసీలు అంటేనే కుల వృత్తులు, 8 లక్షల కుటుంబాలు కుల వృత్తుల మీద బతుకుతున్నాయి. 8 లక్షల కుటుంబాలు కుల వృత్తుల మీద బతుకుతున్నాయి. మరి 8 లక్షల కుటుంబాలకు కుల వృత్తుల్ని కార్పొరేషన్ చేస్తామని మీరు వాగ్దానం చేశారు కదా, ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? అందుకరకు మనం మాట్లాడినప్పుడు అది మాట్లాడాలి కదా. బీసీలకు సంబంధించింది కేవలం కాదు కదా, ఒకటే కాదు కదా, అన్ని 42% అన్నింటిలో రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారంగా, కార్పొరేషన్లో, ఇసుకలో రావాలి, వైన్స్లో రావాలి. అందుకొరకు 100% మేమెంతో మాకంత అన్నిట్లో మేమంతో గట్టిగా ఒకసారి నిర్ణయం చేయాలి. మేమెంతో అన్నిట్లో మీరెంతో మేమెంతో మాకంత మీకెంతో మేమెంతో దానికి కట్టుబడి సమిష్టిగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ, మీ సంఘీభావం తెలియజేస్తూ, ఈ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు ఖచ్చితంగా నా వంతు కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. ముస్లింలకు 10% రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు. ఇది ఏ సభ కావచ్చు. మీరు క్లారిటీ ఉండండి. అందువరకు ఇప్పుడు ఒక నిమిషం సార్, మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ, అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్. ఒక నిమిషం అందరు వినండి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు ప్రామిస్ చేస్తేనే ఇస్తామని మీరు 10% ఈడబ్ల్యూఎస్ ప్రామిస్ చేయలే, మీరు లోక్సభలో పెట్టి పాస్ చేసుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడతాం. మరీ చెప్తున్నాం. ఒకటి 200 ముస్లిమ్స్ దాని మీద కూడా మేము 100% క్లారిటీ ఇస్తాం. మీరు ఒకటి ఇష్టం ఉన్నదా లేదా, 2 అందుకే చెప్పిన మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు నేర్చుకుంటాము. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డైవర్సిటీ పాలిటిక్స్ చేయడానికి మీరు చెప్పింది చేయడానికి కాదు. మీరు చెప్పింది నేను 42%తో పాటు అన్ని కావాలి. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. నిజంగా బీసీలకు ఓకే థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోండి. ఏం జరుగుతుంది ఇక్కడ, అందరు కూర్చోండి. సభ ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే, ఈ పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా ఉండండి, మీకు సమాధానం లభిస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగండి దయచేసి. అందరూ కూర్చోండి. ఏం లేదు ఇక్కడ. మీడియా మేము కూర్చోండి దయచేసి. మీడియా
రాజకీయ పార్టీల సమావేశం కాదు. నేనేం చెప్పాను, 42% ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో 9 షెడ్యూల్తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ చెప్పేది వినండి. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ కాకుండా బీసీల తలరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల్ని కూడా మన తలరాతను చెప్పేసి పంపిద్దాం. ఓకే రైట్. నేనేం చెప్తున్నా, 9 షెడ్యూల్తో పాటు బీసీల రైట్ సార్, థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడద్దు. 9వ షెడ్యూల్ తెలుసుకొని రైట్.